నమస్తే. శ్రీమాత్రే నమః. ఆధునిక శాస్త్రం ప్రకారం భూమిని కొలవాలంటే ఉపగ్రహాలు అదే శాటిలైట్స్ అంటాం కదా! జీపీఎస్ లాంటి అధునాతనమైన టెక్నాలజీ మనకి చాలా అవసరం. మొట్టమొదటి శాటిలైట్ ఎప్పుడు లాంచ్ అయిందో తెలుసా? 1957 అక్టోబర్ 4న. అప్పటి సోవియట్ యూనియన్, ఇప్పుడు మనం రష్యాగా పిలుచుకుంటున్నాం కదా! ఆ సోవియట్ యూనియన్ స్పుట్నిక్ 1 అనే శాటిలైట్‌ని స్పేస్‌లోకి లాంచ్ చేసింది. యాక్చువల్‌గా మొట్టమొదటి జీపీఎస్‌ని 1973లో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంచ్ చేసింది. అది కామన్ పబ్లిక్ యూసేజ్ కోసం అయితే కాదు. మరి అంతకు ముందు వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు భారతదేశం పటంపై ఒక అద్భుతమైన సరళ రేఖను గీశారు. అదేంటి ఒక స్ట్రెయిట్ లైన్. దాని వివరాలేంటో, దాని వెనక దాగి ఉన్న ఎన్నో రహస్యాలు, ఖగోళ శాస్త్రానికి కూడా అంతు చిక్కని ఎన్నో గొప్ప విశేషాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాన మంచులో ఉన్న కేదార్నాథ్ నుండి, దక్షిణాన సముద్ర తీరంలో ఉన్న రామేశ్వరం వరకు ఈ రెండిటి మధ్య ఇంచుమించుగా 2000 మైళ్ళ దూరం ఉంది. అయినా సరే ఇవి మరియు పంచభూతలింగాలలో 5 ఆలయాలు దాదాపు ఒకే స్ట్రెయిట్ లైన్‌పై అంటే 79 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ తూర్పు రేఖాంశము అంటారన్నమాట. వాటిపై ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? దీన్నే భారతదేశపు వెన్నెముక శివ స్పైన్ అని కూడా అంటారు. కానీ అసలు రహస్యం వేరే ఉంది. ఈ కేంద్ర బిందువు ఎక్కడైతే ఉందో, ఈ స్ట్రెయిట్ లైన్ ఎక్కడైతే ఉందో, ఆ స్ట్రెయిట్ లైన్ మీద శక్తివంతమైన 12 కాంతి స్తంభాలు ఉద్భవించాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. శతాబ్దాల పాటు ఈ ఆలయాల మధ్య సంబంధం తెగిపోయింది. కానీ 8వ శతాబ్దంలో ఒక గొప్ప బాలుడు ఆవిర్భవించారు. ఆయనే జగద్గురువు ఆది శంకరాచార్యులు. ఈ దేశం నలుమూలలా పాదయాత్ర చేశారు. ఆయన కేవలం ఈ ఆలయాలను సందర్శించలేదు, వాటికి ప్రాణం పోశారు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం అనే మంత్రంతో వాటిని మన ఆత్మకు అనుసంధానం చేశారు. నేను మీ శ్రీకాంత్. ఈరోజు మనం చరిత్ర పుస్తకాలు చెప్పని నిజాలను చూడబోతున్నాం. పురాణాల్లో దాగి ఉన్న రహస్యాలను, జ్యోతిష శాస్త్ర సంబంధాలను మరియు ఈ 12 జ్యోతిర్లింగాల భౌగోళిక అద్భుతాలను తెలుసుకోబోతున్నాం.